కథ వెనుక కథ ఈ మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయిన కథ వెనుక కథ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసు. దానికంటే ముందు ఫ్రెండ్స్, నా రెస్టారెంట్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. ఈ వీడియో తర్వాత రివ్యూ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్లు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళు మన రెస్టారెంట్ నుంచి వెళ్ళి హోమ్ ఫుడ్ బుక్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఉప్పల్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. మన ఇంటి ఫుడ్ తినాలనుకునే వారికి మంచి రెస్టారెంట్. అలాగే రెస్టారెంట్ కు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. ఇక మూవీ రివ్యూలోకి వెళ్దాం. సినిమా డైరెక్టర్ కావాలనేది హీరో తన ప్రేమించిన మరదల్ని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా హిట్ కొట్టాలని షరతు పెడతాడు మేనమామ. సినిమా డైరెక్టర్ కావాలనే దిశగా ప్రయత్నాలు చేస్తుండగా ఒక సినిమాకు అవకాశం దొరుకుతుంది. అలా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడు. రిలీజ్ కు దగ్గర పడే సమయంలో ప్రమోషన్ కు డబ్బులు అడ్జస్ట్ అవ్వడం లేదని నిర్మాత షాకిస్తాడు. దీంతో హీరో అయిన అశ్విన్ డిప్రెషన్ కి లోనవుతాడు. ఇంతలోనే అశ్విన్ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు కనబడకుండా పోతారు. మిస్ అయిన నటీనటుల్లో ఒకరు చనిపోతారు. అతను ఎలా చనిపోయిండు, అసలు అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న తెర వెనుక కథ, నటీనటులు ఎలా మిస్ అయ్యారు, సత్య అనే పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ కేసును ఛేదించే క్రమంలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, అప్పటికే సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సింది. ఇక మూవీ విశ్లేషణ విషయానికి వస్తే, ఒక క్రైమ్ సీన్ తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత హీరోకి సంబంధించిన సినిమా ప్రయాణంతో సినిమా ముందు మధ్యలో హీరో డైరెక్ట్ చేస్తున్న సినిమాకి సమస్య రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక అప్పటి నుంచి కథనాన్ని ఆసక్తిగా నడిపిస్తాడు దర్శకుడు. మంచి సస్పెన్స్ తో ఇంటర్వెల్ దాకా తీసుకొచ్చి ఒక చిన్న ట్విస్ట్ తో ఇంటర్వెల్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ ఆసక్తికరంగా మొదలవుతుంది. పోలీసుల ఎంక్వైరీ, అమ్మాయిల హత్యలు, ఆ గ్యాంగ్ ఎవరు, హీరోకి జరుగుతున్న హత్యలకు సంబంధం ఏంటి, హీరో తీస్తున్న సినిమా పరిస్థితి ఏంటి, ఇలా చాలా మలుపుల మధ్య కథ ముందుకు సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ కి కావాల్సింది ప్రేక్షకుడు షాక్ అయ్యే ట్విస్టులు. అది దర్శకుడు చైతన్య బాగా గ్రహించి దానికి తగ్గట్టుగానే మంచి ట్విస్టులు రాసుకున్నాడు. అవి బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా తాను అనుకున్నట్టుగానే సినిమాను సస్పెన్స్ గా తీసిండు. ఇక నటీనటుల విషయానికి వస్తే, డైరెక్టర్ గా అశ్విన్ నటన ఓకే అనిపిస్తుంది. సునీల్ క్యారెక్టర్ మాత్రం సినిమాకు సర్ప్రైజింగ్ గా ఉంటుంది. నిర్మాతగా చేసిన జయప్రకాష్ గారు నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇందులో నటించిన మిగతా నటీనటులు వాళ్ళ పాత్రకు తగ్గట్టు నటించారు. ఇక సాంకేతిక విభాగాలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి. అన్ని సాంకేతిక విభాగాలు వాళ్ళ పనితీరు మంచిగా కనబర్చారు. ఈ చివరిగా చెప్పేది ఏమిటంటే, క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడేవారు ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కథ వెనుక కథ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.